ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం. ఇయలటి కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి చిగురుటాకు అనే కథను విందాం. కథారచన కెవి నరేందర్, పఠనం కమలాకర్ రెడ్డి. మీ ఆయన నక్సలైటట కదా? సినిమా టికెట్ క్యూలో నిల్చున్న సుజాత ఆ మాటకు ఉలిక్కిపడింది. సుజాత వెనగ్గా నిల్చుని ఆ మాటన్నావిడ వైపు తిరిగి చూసింది. ఆడవాళ్లు ఎవరి ముచ్చట్లలో వారున్నారు. అప్పటికింకా బుకింగ్ మొదలవలేదు. మొదట పార్ట్ టైం లెక్చరర్ అట కదా అంది ఆవిడే. సుజాతకు ఏమనాలో తెలియలేదు. చిరాగ్గా ఊ అంది. సుజాత కళ్ళల్లో ఆవిడ ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది. ఈ మధ్యే కొత్తగా మీ స్ట్రీట్కి వచ్చాం. మీ పక్కింటి ఆవిడ చెప్తే విన్నాను. ఆయన ఈ మధ్యే 7 ఏళ్ల తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి బయటకొచ్చి మీతో కాపురం చేస్తున్నాడని చెప్పింది. ఈ 7 ఏళ్లలో మీ సంసారం బాగా చితికిపోయిందని తెలియడానికి మీ ఇల్లును చూస్తేనే తెలుస్తుంది. ఆవిడ ఆప్యాయంగానే అంటుందో అయ్యో పాపం అన్నట్టుగా అంటుందో సుజాతకు అర్థం కాలేదు. కానీ ఎక్కడో గుండెల్ని నులిపెడుతున్న బాధ. చాలా రోజుల తర్వాత సినిమాకొచ్చింది. ఆడవాళ్లకు గేటు దగ్గర కుంకుమ భరిణలు కూడా ఇస్తున్న సినిమా అది. సుజాత సగటు తెలుగు ఆడపడుచు. 10వ తరగతి పాస్ అవ్వగానే విశ్వనాథానికిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. విశ్వనాథం పెళ్ళయ్యే నాటికి యూనివర్సిటీలో ఎంఏ పొలిటిక్స్ చదువుతున్నాడు. విద్యార్థి రాజకీయాల్లో ఆసక్తిగా పాల్గొంటాడు. అంతేకాకుండా యూనివర్సిటీ రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్న విశ్వనాథం ఎంఏ కాగానే ఉద్యోగం వేటలో పడ్డాడు. అప్పటికే ఏడాది గడిచిపోయింది. సుజాతకు అబ్బాయి పుట్టాడు. ఒక బిడ్డకు తండ్రవగానే ఏ మగాడైనా మరింత సంపాదనలో పడతాడు. కానీ విశ్వనాథంలో ఈ సమాజం పట్ల ఏవగింపు మొదలైంది. బిడ్డ వచ్చిన ఘడియతోనైనా ఉద్యోగం వస్తుందని ఎదురుచూసింది సుజాత. ఎవరో గడ్డపాయన పుస్తకాలు విపరీతంగా చదువుతున్న విశ్వనాథాన్ని మీరెంత చదివినా మీకెందుకు ఉద్యోగం రావట్లేదండి అని అమాయకంగా అడిగిన రోజుల్లో నవ్వేశాడు. తర్వాత ఒక మిత్రుడు పెట్టిన కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేరాడు. మొదటి నెల జీతంతో ఏవేవో తెస్తాడని ఊహించుకున్న సుజాతకు నిరాశ ఎదురైంది. విశ్వనాథం ఆ డబ్బుతో అన్నీ పుస్తకాలే కొనుక్కొని రావటం చిరాకేసింది. బాబుకు కనీసం పాల డబ్బా అయినా తినందుకు మొదటిసారి గొడవ పడింది. ఉద్యోగం వచ్చినా పుస్తకాలెందుకని వాదించింది సుజాత. కానీ ఆ పుస్తకాలు విశ్వనాథం ఆలోచన ధోరణిని మారుస్తున్నాయని సుజాతకు అర్థం కాలేదు. అతడేదో కొంచెం దూరమవుతున్నట్టు భావించుకొని బాధపడేది. అలాంటప్పుడే విశ్వనాథాన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఉద్యోగంలోంచి తీసేసింది. విశ్వనాథం నవ్వుకున్నాడు. కానీ సుజాత బావురుమంది. తెలివైన భర్తను తొలగించిన కాలేజీలో స్టూడెంట్లు పాసు కారని శాపనార్థాలు పెట్టింది. ఎందుకు తొలగించారనే ప్రశ్నకు విశ్వనాథం ఏవో కారణాలు చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జీవితం ఇక స్థిరపడిందనుకుంది సుజాత. కానీ అతని తిరుగుళ్ళు పెరిగాయి. ఎప్పుడు ఏ ఊరికి వెళ్తాడో తెలీదు. ఊళ్ళో ఉన్నప్పటికీ ఎప్పుడో రాత్రికి ఇల్లు చేరేవాడు. ఓ రోజు అనుకోని సంఘటన జరిగింది. సుజాత జీవితాన్ని దుర్భరంగా మార్చేసిన సంఘటన అది. రాత్రి 8 గంటల సమయంలో విశ్వనాథం ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. అది గమనించి విశ్వనాథం చీకట్లోకి పారిపోయాడు. పోలీసుల్ని చూసిన సుజాత బాబుని హత్తుకొని భయంగా నిల్చుంది. సుజాతని పక్కకి తోసి విశ్వనాథం కోసం ఇల్లంతా గాలించారు పోలీసులు. రోజూ చదివే పుస్తకాల్ని బూతులు తిడుతూ నిప్పంటించారు. అడ్డుకోబోయిన సుజాత మీద బలమైన లాఠీ దెబ్బ. ఆ తర్వాత మరో దెబ్బ. చంకలో బాబు ఏడ్పు. అరగంట సేపు రణరంగమే అయింది. చీకట్లోకి వెళ్లిన విశ్వనాథం మళ్ళీ ఇంట్లోకి రాలేదు. సుజాతకు ఆ విషయం తెలిసి గుండె లవిసేలా ఏడ్చింది. ఇది 7 ఏళ్ల కిందటి సంఘటన. ఈ 7 ఏళ్లలో సుజాత ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నది. పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడేవారు. బాబుని కొట్టేవారు. రాజీ పడుతూ బీడీలు చేస్తూ బతకడం నేర్చుకుంది సుజాత. బీడీల కట్టలు వేసుకునేటప్పుడు కంపెనీలో అంతా ప్రత్యేకంగా చూసేవారు. ఇంటికొచ్చి మౌనంగా ఏడ్చేది. తన చేతిలో ఏదో మారణాయుధమున్నంత దూరంగా ఉండేవాళ్లు వాడలోని ఆడవాళ్లంతా. పోలీసులొచ్చి బీభత్సం చేసినప్పుడు కూడా ఓదార్చడానికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు. ఓదారిస్తే సానుభూతిపరుడట. వాళ్ళ భర్తలు చెప్పి ఉంటారా మాట. ఆడబిడ్డల ముందు, తోడికోడల ముందు తన బతుకొక శిథిల స్వప్నం కావడమే ఆమె భరించలేకపోయేది. చిన్న ఆడబిడ్డ భర్త 4 ఏళ్ల తర్వాత మస్కట్ నుంచి వస్తున్నాడంటే
ఇల్లంతా పండగ జరుపుకున్నారు 2 రోజులు. ఆ 2 రోజులైతే సుజాత మనసు విశ్వనాథం కోసం విపరీతంగా పలవరించింది. ఏ బంధువులింట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా సుజాతనంతా విస్మయంగా చూసేవారు. ఆ చూపులే సుజాతనెక్కడికీ వెళ్ళనిచ్చేవి కావు. బాబుని స్కూల్లో చేర్పించాక విశ్వనాథం వెళ్ళిపోయిన ప్రభావం బాబు మీద రకరకాలుగా పడటం మొదలైంది. ఓసారి పిస్తోలు బొమ్మని స్కూలుకి పట్టుకెళ్ళినందుకు టీచర్లంతా "మీ నాన్న పంపాడట్రా" అంటూ నవ్వారు. ఇంటికొచ్చాక బాబు వేసిన ప్రశ్నలకి సుజాత చాలాసార్లు జవాబు తెలియక ఏడ్చింది. ఇలా 7 ఏళ్ల తర్వాత జనజీవితంలో కలిసిపోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఓ అర్ధరాత్రి ఇంటి ముందు జీపాగింది. శబ్దం విన్న సుజాత బాబును మరింత గట్టిగా హత్తుకొని భయంగా చూసింది. మొదట తలుపు కొట్టిన చప్పుడు, ఆ వెంటనే "అక్కా" అనే పిలుపు. తీయడానికి సంశయించింది. "అక్కా, విశ్వనాథం వచ్చాడు." క్షణంపాటు గుండె పులకరించినా గతంలో పోలీసులు తలుపు తీసే వరకు ఇలాగే బుకాయించిన సంగతి గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. "అక్కా, విశ్వనాథం వచ్చాడు." మరోసారి పిలుపు. ధైర్యం కూడగట్టుకుని తలుపు తీసింది. నిజమే, ఆయనే. ఆయన ఎంత మారిపోయాడు! ఆయన వెంట మరో 2. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు. బాబు నిద్రలోంచి వచ్చి భయంగా చూస్తున్నాడు. విశ్వనాథం గొంతులో దుఃఖం పొర్లింది. సుజాత గుండెకు గండిపడింది. బావురుమని మీదపడి ఏడ్చింది. 3వ తరగతి చదువుతున్న బాబుకి వాళ్ళ నాన్నని పరిచయం చేసింది. ఈ దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదేమో. అరగంట తర్వాత వెంట వచ్చిన విప్లవ రచయిత, విప్లవ గాయకుడు జీపులో వెళ్ళిపోయారు. మరునాడు సుజాత వాడలో గర్వంగా తిరిగింది. అయినా విచిత్ర స్థితి. ఎవరూ తన సంతోషానికి మద్దతు పలికినట్టు కనిపించట్లేదు. విశ్వనాథానికి ప్రభుత్వం తిరిగి ఉద్యోగం ఇవ్వడంతో బంధువులు అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టారు. సుజాత మళ్లీ మనిషి అయినంత ఆనందంగా ఉంది. అప్పుడే బెల్ మోగడంతో క్యూలో చలనం వచ్చింది. సుజాత ఆలోచనలోంచి తేరుకొని ఒక టికెట్ తీసుకుని బయటపడింది. వెనుకున్నావిడ కూడా 4 టికెట్లతో రాగానే భర్త, పిల్లలు ఎదురొచ్చారు. ఆమె సుజాత వైపు చూసింది. ఆ చూపులో "మీ ఆయన రాలేదే" అన్న అర్థం. సుజాత మనసు మరోసారి చివుక్కుమంది. సినిమాకు రమ్మని అడిగితే "ఆ సినిమాలు నాకిష్టముండవు" అంటాడు. తన ఇష్టం కోసమైనా రావాలనుకోడు. షాపింగ్కెళ్దామంటే "నువ్వెళ్ళు" అంటూ డబ్బులిస్తాడు. ఇలాంటి విషయాల్లోనే సుజాత విపరీతంగా బాధపడేది. ఆ బాధ కాస్త కోపంగా మారుతోందిప్పుడు. అస్తవ్యస్తమైన ఆలోచనలోనే సుజాత సినిమా చూసింది. సినిమా అయిపోయి ఇంటివైపు నడక ప్రారంభించింది. సగం దూరం వచ్చాక పక్కనుంచి వేగంగా స్కూటర్ వెళ్ళింది. స్కూటర్ మీద థియేటర్ దగ్గర మాట్లాడిన ఆవిడ, భర్త, పిల్లలు. జీవితంలో ఒక్కసారైనా ఆయన స్కూటర్ నడిపితే వెనగ్గా కూర్చొని తిరగాలనే ఉబికి వచ్చిన కోరిక. ఆ కోరిక చుట్టూ పొగలా కమ్ముకుంటున్న నిర్లిప్తత. ఇంటికెళ్లేసరికి విశ్వనాథంతో పాటు మరో 6 వ్యక్తులున్నారు. బాబు బడి నుంచి అప్పుడే వచ్చి నోట్స్ రాసుకుంటున్నాడు. రష్యా, తిరుగుబాటు, పోరాటం, మార్క్స్, ప్రపంచ కమ్యూనిస్టులపై ప్రభావం. ఆ గదిలో రష్యాలో జరిగిన మార్పుల నుంచి గుజరాత్ మత కల్లోల వరకు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ పదాలు వింటున్న సుజాత మళ్లీ చిగురుటాకులా వణికింది. బాధగా కణతలు రుద్దుకుంటుంటే పైకప్పు నుంచి మట్టి పెళ్లపడింది. శిథిలావస్థలో ఉన్న ఇల్లుని దీనంగా చూసింది. "వీళ్ళు ఈ పూట ఇక్కడే తింటారు" అన్నాడు విశ్వనాథం. ఆ మాటతో సుజాతను నిస్సత్తువ ఆవరించింది. సినిమా చూసి అంత దూరం నుంచి నడిచి వస్తే ఏమిటి ఈ మనిషి? పెళ్ళై ఇన్నేళ్లైనా అర్థం కాని మనిషి. ఆయన సమాజపరంగా ఏమైనా సాధించాడేమో, కానీ కుటుంబపరంగా ఏం సాధించాడు? ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారో? సుజాత ఇప్పుడు మనసుతో పోరాటం చేస్తోంది. సహచర్యంతో కూడా విశ్వనాథం ఆలోచనల్ని చేరుకోలేని ఆలోచనలు సుజాతవి. తమ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న వేప చెట్టు కింద 2 అపరిచిత వ్యక్తులు తచ్చాడుతుండటం 3 రోజుల నుంచి గమనిస్తోంది. సుజాత జీపు శబ్దాలు విన్నా, అపరిచిత వ్యక్తులు ఇంటి ముందు కనిపించినా చిగురుటాకులా వణుకుతోంది. ఇంతలో ముందు గదిలోంచి ఓ వ్యక్తి పాటందుకున్నాడు. ముందు కూడా ఇలాంటి చర్చలు, సమావేశాలు, పాటలు, గోష్ఠులు ఇంట్లో జరిగేవి. స్థిమితపడి ఏడాది కూడా కాలేదు. మళ్ళా 7 ఏళ్ల క్రితం చరిత్ర పునరావృతమైతే? ఒక తాగుబోతును కట్టుకున్నా ఇంత నరకయాతన, అరణ్య రోదన ఉండదేమో. సుజాత ఆలోచనల్లో ఉండగానే పాట పూర్తయింది. "సుజాత, ఇంకా వంట కాలేదా?"
ఆయన తన పక్కన ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉండడు. ఇంట్లో కనీస అవసరాలు చూడని వ్యక్తి సమాజం గురించి కలలుగనడం. సుజాత విసుక్కుంది. ఎవరైనా తన బంధుమిత్రులు వచ్చినప్పుడు, అదేంటో సుజాత, మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, అయినా కనీసం కలర్ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, వీసీడీ ఏమీ లేవు, మేమైతే కంప్యూటర్ కూడా కొనాలనుకుంటున్నాం అంటూ ఎగతాళిగా మాట్లాడినప్పుడల్లా బాధేసేది. ఎప్పుడైనా విశ్వనాథాన్ని అడిగితే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, సామ్రాజ్యవాదం, సోషలిజం, దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న ప్రజలు, దళితులు, గ్లోబలైజేషన్ అంటూ గంటల తరబడి ఉపన్యాసం దంచుతాడు. 60,000 చిట్టీ లేపి ఈ మధ్య 2 పుస్తకాలు అచ్చువేశాడు. ఆ రోజు ఆయనతో పెద్దగా గొడవ పడింది. అయినా వినలేదు. అన్యమనస్కంగానే వంట చేసింది సుజాత. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. ముందు గదిలోకి వచ్చింది సుజాత. కొంచెం ధైర్యం తెచ్చుకొని విశ్వనాథాన్ని అడిగింది. మళ్ళీ ఆ పాటలేంటి, ఈ సమావేశాలేంటి? ఈ మధ్య మళ్ళీ ఎవరెవరో కొత్త వ్యక్తులు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ మునుపటి పరిస్థితులు మాత్రం తీసుకురాకండి. అలాంటి వాళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్లోనే ఉండాల్సింది, పెళ్లి చేసుకోకుండానే ఉండాల్సింది అంది. ఇప్పుడు ఏం జరిగిందని? కనీసం మాట్లాడడం కూడా మాట్లాడుకోకూడదా అన్నాడు విశ్వనాథం కొంచెం ఆవేశంగా. ఆ మాటకు సుజాతలో అసహనం పెరిగింది. గంటసేపు పరస్పరం అరుచుకున్నారు. కట్టుకున్న దానికి మానసికంగా కనీస భద్రత ఇవ్వనప్పుడు మీరు చేస్తున్నది సంసారం అనే కంటే చాకిరీ చేయించుకోవడం అంటేనే మంచిది. ఇంట్లో పొంగి పొర్లే కన్నిటిని గమనించకుండా సమాజం గురించి కలలుగనే మీలాంటి వాళ్ళ పచ్చకామేర్లకు చచ్చేదాకా మందులుండవేమో. ఆ 7 ఏళ్ళు ఎలా బతికామో మీకేమైనా తెలుసా? నావాళ్ళు అనే మీ వాళ్ళు ఈ 7 ఏళ్లలో కనీసం పలకరించడానికైనా రాలేదేం? ఎలా బతుకుతున్నారని అడిగిన వాళ్ళే లేరేం? మీ పిల్లల గురించి పట్టించుకోలేదేం? మీ స్నేహితులు, మీ ఉద్యమ మిత్రులు వాళ్ళ కుటుంబాన్ని వదిలేశారా? వాళ్ళ ఇండ్లల్లో కంప్యూటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి కదా ఆవేశంగా అంది సుజాత. మరుసటి రోజు ఉదయమే పిల్లలతో సహా తల్లిగారింటికి వెళ్ళిపోయింది. 3వ రోజు విశ్వనాథం అత్తవారింటికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి అతని కోసం అర్ధరాత్రి పోలీసులు తాళాలు పగలగొట్టి ఇల్లంతా వెదికారు. ఎక్కడో ఎవరో పోలీసుల్ని హతమార్చారట. అందుకు ప్రతీకారంగా విశ్వనాథం కోసం వచ్చారు పోలీసులు. అత్తవారింట్లో ఉన్న విశ్వనాథం బతికిపోయాడు. తనవాళ్లు అనుకున్న ఎవ్వరూ తనపై మళ్లీ మొదలైన దాడుల్ని ఖండించలేదు. సుజాత భయంతో వణికిపోయింది. విశ్వనాథం మళ్లీ ఏదో చెప్పబోయాడు. ఇక నాకు ఏమీ చెప్పకండి, సుజాత ఏడుస్తోంది. కుటుంబానికి, ఉద్యమానికి మధ్య నిలబడ్డ విశ్వనాథం మనసంతా అల్లకల్లోలమే. ఇంతవరకు చిగురుటాకు కథ విన్నారు. కథారచన కెవి నరేందర్. చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.